హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ట్రెండ్స్. హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు మీ కల్పన ట్రెండ్స్ ఇంకొక డిఫరెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చింది. అది ఏంటి అంటే బ్లీచ్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ నేను ఫుట్ బ్లీచ్ అప్లై చేసి చూపిస్తున్నాను అనమాట. బ్లీచ్ అనేది క్రీమ్ ఎప్పుడు కూడా మనం ఎలా మిక్స్ చేసుకోవాలి, బ్రాండ్స్ ఏది చూస్ చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోవద్దు, దీని గురించిన కొంచెం కేర్ ఇట్లాంటి టిప్స్ అయితే ఈ వీడియోలో కంప్లీట్ గా చూసేద్దాం. ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని ఈ రోజే కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మోగించారంటే ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా ప్రతి వీడియోని కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నా ప్రతి వీడియోని కూడా షేర్ చేస్తూ ఉండండి. సో ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దామా? ఇక్కడ వచ్చేసి ఫుట్ బ్లీచ్ అప్లై చేసే ముందుగా క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. క్రీమ్ యాక్టివేటర్ వచ్చేసి 3:1 రేషియోలో తీసుకోవచ్చు. దానికి H2O2 యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్రీమ్ 3 వంతులు తీసుకున్నప్పుడు యాక్టివేటర్ అనేది 1 వంతులాగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫుట్ కాబట్టి ఇంకా మీరు 2:1 రేషియోలో కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడైతే నేను 3:1 రేషియోలో తీసుకున్నాను. ఎలా అయినా కూడా మనకి రిజల్ట్ అయితే బాగానే ఉంటుంది. బాగా ట్యాన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 2:1లో కూడా తీసుకోవచ్చు అనమాట. సో యాక్టివేటర్ తోటే మనకి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్టివేటర్ అంతా కూడా కంప్లీట్గా మనకి క్రీమ్లో మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా ఇలా తిప్పుకుంటూ ఒక ఫోమ్ లాగా వచ్చేంత వరకు కూడా మనము ఈ క్రీమ్ అనేది మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను తీసుకున్నది అయితే గోల్డెన్ బ్లీచ్. ఈ గోల్డెన్ బ్లీచ్ అనే కాదు, మనకి డైమండ్ ఉంటుంది, ఫ్రూట్ ఉంటుంది, హెర్బల్ బ్లీచ్లు ఉంటాయి. ఏదైనా కూడా బ్రాండ్స్ కూడా మనకు నచ్చిన బ్రాండ్ అనేది చూస్ చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్లో చాలా దొరుకుతాయి, ఇంకా మనకు డైరెక్ట్గా కూడా బయట కూడా దొరుకుతూ ఉంటాయి. సో మీకు నచ్చింది ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఏదైనా కూడా మనకి కొన్నిటికి ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి దాని మీద ఇస్తూ ఉంటారు, అవి ఫాలో అవ్వచ్చు. లేదంటే ఈ విధంగా 2:1 కానీ 3:1 రేషియోలో కానీ మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి H2O2 అనేది ఆప్షనల్ అనమాట. అది వేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి యాడ్ చేశాను. లేదంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫుట్కి అయితే అప్లై చేసుకోవాలి. ఎవరికైతే బాగా ట్యాన్ ఉంటుందో వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. నల్ల మచ్చలు లాంటివి అవి కూడా పోతాయన్నమాట. అయితే నెయిల్స్కి మాత్రము అసలు అప్లై తగలకుండా చూసుకోవాలి. అవి కొంచెం ఫేడ్ అయ్యి మనకి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి యాక్టివేటర్ అనేది మనకి కెమికల్ కదా, సో కొద్దిగా కేర్ తీసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరికైతే స్కిన్ మీద ఘాట్లు ఉంటాయో, స్కిన్ ర్యాషెస్ ఉంటాయో, స్కిన్ డిసీజెస్ లాంటివి ఏమైనా ఉంటే మాత్రము బ్లీచ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేసుకోవాలి. ఎవరికైతే హెల్దీ స్కిన్ ఉంటుందో వాళ్ళు మాత్రము ట్యాన్ రిమూవింగ్కి వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ మీద అయితే మనకి హెయిర్ కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. దాంతో మనకి కొంచెం ఫెయిర్నెస్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఆ పర్పస్లో కూడా వేసుకోవచ్చు. అయితే ఫేస్కి వేసుకునే బ్లీచ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. అది మాత్రము మనము ఎలా మిక్స్ చేసుకోవాలి, దాన్ని ఎలా చేసుకోవాలి, వేసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది నేను ఇంకొక వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇది మాత్రము నేను చెప్పేది హ్యాండ్స్కి ఫుట్కి అయితే మీరు ఈ రేషియోలో మిక్స్ చేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే మనము వేణీలతో స్నానం చేసిన తర్వాత కానీ, థ్రెడ్డింగ్ చేసిన తర్వాత, వ్యాక్సింగ్ చేసిన తర్వాత మాత్రము మన స్కిన్కి ఎక్కడైనా కూడా మనం బ్లీచ్ అనేది అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే ఆ టైంలో మనకి స్కిన్ మీద ఉండే పోర్స్ అనేవి చాలా ఓపెన్ అయి ఉంటాయి. కాబట్టి మనకి స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. బ్లీచ్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయన్నమాట. సో ఒకవేళ మీరు బ్లీచ్ అప్లై చేసుకోవాలి, వ్యాక్స్ చేసుకోవాలి అంటే మాత్రం ఫస్ట్ బ్లీచ్ చేసుకున్న తర్వాతనే థ్రెడ్డింగ్ అయినా వ్యాక్సింగ్ అయినా చేసుకోవచ్చు. బ్లీచ్ అప్లై చేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ మనం లీవ్ చేసేయాలి దాన్ని. ఫుట్కి అయితే 20 మినిట్స్ వరకు కూడా ఉండవచ్చు. కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉంది అనిపిస్తే మాత్రం 15 మినిట్స్లో తీసేసుకోవచ్చు. అయితే ఈ బ్లీచ్ అనేది మనము ఎన్ని టైమ్స్ వేసుకోవచ్చు మంత్లీ అంటే, చాలామంది తెలియక వీక్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి కూడా బ్లీచ్ అనేది వేస్తూ ఉంటారు. సో అలా వేస్తే ఏంటంటే మనకి స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. అయితే మనము ఇది మంత్లీ వన్స్ అలా హ్యాండ్స్కి ఫుట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫేస్కి వచ్చేసి 3 monthsకి ఒకసారి అలా వేస్తేనే బాగుంటుంది. అయితే ఇక్కడ ట్యాన్ కాకుండా ఇంకా వేరే బ్లాక్ మార్క్స్ లాంటివి ఉంటే మాత్రము వాటికి అవి పోవాలి అంటే రిజల్ట్ అయితే గ్రాడ్యువల్గా వస్తుందన్నమాట. మీరు ఫ్రీక్వెంట్గా మంత్లీ వన్స్ కానీ లేకపోతే 2 monthsకి ఒకసారి కానీ 1.5 month కానీ అలా వేసుకోవచ్చు. బ్లీచ్ అనేది మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకా
ప్రీ కేర్ పోస్ట్ కేర్ వచ్చేసి బ్లీచ్ అప్లై చేసే ముందు అయితే మన స్కిన్ అయితే నీట్గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్లీచ్ రిమూవ్ చేసుకున్న తర్వాత మనం చూపించిన విధంగా స్పాచులాతో రిమూవ్ చేసుకొని తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకున్నాక కొద్దిగా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్గా సన్ రైస్కి అయితే ఎక్స్పోజ్ అవ్వద్దు. సన్ స్క్రీన్ లోషన్ లాంటివి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2-3 డేస్కి అయితే కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి బ్లీచ్ వల్ల మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. చూసారు కదా, మనకి ఇక్కడ డిఫరెన్స్ అయితే చాలా బాగా తెలుస్తుంది. కంప్లీట్గా ట్యాన్ అయితే పోతుంది. ఇలా మీరు మంత్లీ వన్స్ అలా చేసుకున్నారు అంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో చూసారు కదా, బ్లీచ్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఇదైతే మీకు యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్రతి వీడియోని షేర్ చేస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిఫరెంట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.